చిట్టి గారెలు అన్నమాట ఇవి. ఈ గారెలు కరకరలాడాలంటే ఇక్కడే ఉందండి టిప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక గ్లాస్ మినపప్పు నానేసాను. 5 గంటల సేపు ఇవి నానాయి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం పప్పులుగా. ఈ విధంగా పప్పులుగా ఉండేటట్టు మినపప్పు మిక్సీ వేసుకోవాలండి. తరువాత ఒక 1/2 స్పూన్ ఉప్పు, పిండిని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మినపగారెల కోసం మిరపకాయలు, ఎర్రగడ్డలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉండి టేస్ట్గా ఉంటాయండి. అరుగుదల కూడా బాగుంటుంది. ఇవేవి వేసుకోకుండా చేసుకుంటే కొద్దిగా ఇండైజెషన్గా అనిపిస్తుంది. ఇవన్నీ మనం ఈ మసాలా అంతా వేసుకొని వడలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవిగోండి, ఇందాక తీసుకున్నాయన్నీ మిరపకాయలు, ఎర్రగడ్డలు అవి తీసుకున్నాం కదా, అవన్నీ ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. బాగా కలిసేంతవరకు ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ విధంగా మినపగారెలకి ఇట్లా పిండి కలుపుకున్నాం. ఇప్పుడు నూనె కాసుకొని గారెలు చేసుకుందాం అండి. ఇప్పుడు గారెల కోసం పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె పోసుకుందాం. ఈ మాత్రం పిండి తీసుకొని ఇలా చిన్న గారెలుగా వచ్చేటట్టు పిండి ఒత్తుకొని వేసుకుందాం. నూనె కాగిందండి, చిన్న గారెలు వేసుకుందాం. ఇట్లా నీళ్ళు తడుపుకొని ఆయిల్ పేపర్కి పూసుకొని కొంచెం ఈ మాత్రం పిండి తీసుకోండి, ఎక్కువ వద్దు. తెలియని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. అయినంగా చిట్టి గారెలు అన్నమాట ఇవి. ఈ గారెలు కరకరలాడాలంటే ఇక్కడే ఉందండి టిప్పు. ఇదేంటంటే ఈ వడలు ఈ మాత్రం కాలిన తర్వాత తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళా ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ వేయాలి. ఈ విధంగా సగం కాలిన వడల్ని, సగం వేగిన వడల్ని ఇలా తీసి పెట్టుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ బాండీలో వేయాలి. ఇవి సగం వేగిన వడలండి, చల్లారాయి. బాగా చల్లారిన తర్వాత ఇవి నూనెలో వేస్తున్నా. ఇట్లా వేగిన ఈ వడలు మళ్ళీ రెండోసారి వేయించుకుంటే నిలవ ఉంటాయి, చాలా బాగా రుచిగా ఉంటాయండి. లోపల కూడా వేగి ఉడికి ఇలా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. తెలియని వాళ్ళు కూడా వడలు ఇలా తయారు చేసుకొని. ఈ సంవత్సరం శని ఆదివారాలు కూడా మనకి నాన్ వెజ్ తినకుండా పండగలు, సోమవారం కూడా కొంతమంది తినరు కదా, మేము కూడా తినట్లేదు నాన్ వెజ్. అందువల్ల ఎర్రకారం చేసుకున్నాం బాగా ఘాటుగా. చూడండి ఎట్లాగా వేగాయో ఈ మినపగారెలు, కరకరలాడుతూ. కొన్ని గంటల సేపు మనకి ఈ వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా తినే కొంది తినాలనిపిస్తుంది. ఇదో రకం వడలు, అన్నీ కూడా గారెలు రకరకాలుగా చేస్తుంటారు, అన్నీ బాగుంటాయి. వాటిల్లో ఇదొక రకం. బాగా వేగేయండి మినపగారెలు. ఈ మాత్రం వేగితే చాలు. ఇలా ఎర్రగా వేగిన మినపవడలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి రెడీ అయ్యాయి, తీసేస్తున్నాను. ఇదిగోండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో. లోపల కూడా బాగా ఉడికాయి అన్నమాట. ఇవి
చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎర్ర కారంలోకి చాలా బాగున్నాయి. ఓకేనండి, మీరు ట్రై చేయండి.